మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకసారి కట్టిండు అటు ఇటు అప్పు సప్పు చేసి మళ్ళీ ఇతరుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారికి ఆ పాము కుట్టి ఆవు ఓడిచే వరకు అప్పుడు 3-4 నెలలు హాస్పిటల్ ఉండేసరికి ఆ కిస్తుకి ఇబ్బంది అయింది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పారు. తర్వాత ఈ ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు ఓటని కోటి ఇటు అప్పులు, ఇటు పంట పండగ, ఇటు ఆరోగ్యం సహకరించగా బాగా ఈ లోపలనే కుమిలిపోయి మందు తాగిండు. లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాలు దాటిపోయే వాళ్ళను ఏ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేయట్లేదు, ఏ బ్యాంకులు ఏం చేయట్లేదు. కానీ ఒక రైతు, పంట పండించుకునే రైతు, 10 మందికి అన్నం పెట్టే రైతు ట్రాక్టర్ తీసుకుపోతాము, ఇల్లుకు తాళం ఎత్తామని ఇల్లులోని వచ్చుడు, ఇల్లుకు తాళం పెట్టినాక మీరు మాకే ఇల్లు అవుతుందని వాళ్ళన్నుడు, ఇల్లు పెట్టుడు చేసుడు, అప్పుల బాధ బాగా అయింది సార్. ఇక ఆ బాధ భరించలేకనే ఇట్లా చేసుకున్నాడు, మందులు తాగుడు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం గుండారెడ్డిపల్లె గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు ఫైనాన్స్ కట్టట్లేదంటూ ఫైనాన్సర్ల వేధింపులు తాళలేక విషం తాగి ఆత్మహత్యనైతే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం ఈ గుండారెడ్డిపల్లె గ్రామంలో అసలు ఎంత అప్పు ఆ రైతు చేయడం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మహత్య చేసుకున్నటువంటి నాగమ్మల వల్ల ఇంటికైతే రావడం జరిగింది. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, వ్యవసాయం కోసం దాదాపుగా ఆయనకున్నటువంటి ఎకరం పొలంలో 4 బోర్లను వేసినా కూడా 4 బోర్లు పడలేదు. కౌలు చేసుకున్న దగ్గర కూడా అనుకున్నంత పంట రాకపోవడం, ఆదాయం లేకపోవడంతో కూడా అనారోగ్యంపై కూడా అంటే ఒక పాము కాటు వేయడం, ఎద్దు పొడవడం అన్ని కూడా ఒకేసారి రావడం, అటు ఫైనాన్స్ ఇచ్చినటువంటి ఇల్లు ఫైనాన్స్ కావచ్చు, అటు ట్రాక్టర్ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు వేధింపులను తాళలేక మాత్రం రైతు అయితే ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడున్న సమయంలో ఫైనాన్స్ల వేధింపులు తాళలేక చాలా మంది అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటూ కూడా వాళ్ళ యొక్క కుటుంబాలను ఆగం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి వద్దకు మనం చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు, అంటే చాలా ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇద్దరు వాళ్ళకు చిన్న పిల్లలు ఉన్నారు. ఉన్నటువంటి ఎకరం పొలం అమ్మి అయినా కట్టుదామనే సమయంలోనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది కూడా చాలా దారుణం. వాళ్ళ తమ్ముడైతే మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరిగింది మీ అన్నకు? అసలు ఎవరెవరు వేధించారు? అసలు మా అన్న పేరు పిల్లి నాగమల్లు, నా పేరు బాబు. మా అన్నయ్య అంటే వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి అది అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటా ఉన్నాడు. అయితే మా నీళ్లు లేక బోర్ వేద్దామని ఒక బోర్ వేసిండు, అది ఫెయిల్ అయింది. తర్వాత ఇంకొక బోర్ వేసిండు, ఇట్లా ఒకటిని కోటి 4 వేసిండు. వేసిన తర్వాత కొంచెం చదును చేసిన తర్వాత పంట రాలేదు. ఆ పంట రాలేదు, ప్లస్ ఇక్కడ ఇది బోర్ వేసిన ఫలితం లేదు. తర్వాత వేరే దగ్గర కవులు పట్టుకొని 7 ఎకరాలు పట్టుకుంటే అక్కడ కూడా ఆశించినంత పంట రాలేదు. తర్వాత పాము కాటు వేసింది. తర్వాత ఎంబడే ఆవును కట్టేయకపోతే ఆవు ఓడిచింది. ఇవన్నీ కూడా ఒకటేమైంది. ఇవన్నీ ఎట్లా ఈ చదువు చేసిన పైసలు, బోర్ల పైసలు అవి ఎట్లా కట్టాలనే ఉద్దేశం కొద్దీ ఇది ఇల్లు ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. ఆ ఫైనాన్స్ 2-3 సార్లు కొన్నిసార్లు కట్టిన తర్వాత మళ్ళా ఆరోగ్యం సహకరించక కొంచెం టైం ఏమనంటే కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. తర్వాత ఒకటి ట్రాక్టరు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఆ ట్రాక్టర్ ఫైనాన్స్ కూడా వాళ్ళు కూడా ఆగలేదు, ఇబ్బంది పెట్టిర్రు. తర్వాత ఇతర కడుపు నొప్పి లేచింది, అందరినీ అపెండిక్స్ వచ్చింది, ఇక్కడ కుట్లేసి రాపేసింది. అయినా సరే బిక్కుమంటూ చేతనంత పని చేసుకుంటూ వచ్చిండు. కొంచెం టైం ఆగురి మేము కడతామని అన్నారు. ఇతరుల దగ్గర కూడా కొన్ని అప్పులు ఉన్నాయి. ఇవన్నీ తాళలేక బాగా తీవ్ర మనస్తాపానికి గురై ఆరోగ్యం సహకరించక, ఇటు పంట రాక, ఇటు బోర్లు వేస్తే నీళ్లు పడక, ఇవన్నీ కూడా అతనికి మనసు లోపల ఎప్పుడు కుమిలిపోయి ఇంట్లో భార్య పిల్లలతో ఎట్లా కడదాం, ఏం కథ, ఎట్లా మనం బతుకుడనే బాగా ఆలోచనకు తీవ్ర మనవేదనకు గురై మొన్న 2 తారీఖు నాడు నైటు 9:30 ప్రాంతంలో పురుళ్ళ మందు దాగి తాగినా అని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పొలం దగ్గర, మా వ్యవసాయ బావి దగ్గర ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు తొందరనే మేము అందరం వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ గడ్డి మందు తాగి ఉన్నాడు. వెంటనే మేము మా బైక్ పైన తీసుకొచ్చి అందుబాటులో ఉన్న కారు ఎక్కించుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. అక్కడ వాళ్ళు పైపు ద్వారా కొంచెం క్లీన్ చేసినప్పటికీ ఇది గడ్డి మందు కాబట్టి పాయిజన్ ఎక్కువైంది, దీనికి ట్రీట్మెంట్ లేదు, పారాక్వాట్ డైక్లోరైడ్ అని చెప్పి వాళ్ళు ఇది డేంజర్ అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి డయాలసిస్ కూడా చేయించినాం. ఆ ఉన్న భూమి అమ్మి, ఆ ఎకరం అమ్మైనా మంచిదే మా అన్నను కాపాడుకుందామని
అక్కడ ప్రైవేట్లో ఆడ కూడా 2 లక్షల దాకా పెట్టినాం, డయాలిసిస్ చేయించినాం. తర్వాత వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేదు, ఇది బతకడంటే గాంధీ హాస్పిటల్ రాశారు. గాంధీ హాస్పిటల్ పోయి ఒకరోజు మేము చాలా అన్నను బతికించుకోవడానికి మస్తు ప్రయత్నం చేసినాం. అయినా సరే ఇవన్నీ కూడా సిస్టమ్స్ దెబ్బతిని లాస్ట్కు 3 తారీఖు నాడు నైట్ 10 గంటల 6 నిమిషాలకు చనిపోవడం జరిగింది. ఒక భార్య మరియు 2 పిల్లలు. బుజ్జి పేరు మేఘన, కొడుకు పేరు బాలాజీ. బాలాజీ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కోయడ కాలేజీలో చదువుతా ఉన్నాడు. బిడ్డ ఇది 6వ తరగతి చదువుతా ఉన్నది గుండారెడ్డిపల్లిలో హై స్కూల్లో. వాళ్ళకు బాగా ఇప్పుడు పేదరికంలో ఉన్నారు. దయచేసి స్పందించి వీళ్ళ పరిస్థితిని చూసి మీరు ఆదుకుంటారని పేరున మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు ఇంత అప్పు ఉన్నది, నాకు ఇంత ఉంది అంటే వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళు కానీ, అటు ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు కానీ, ఇటు హోమ్ ఫైనాన్స్ వాళ్ళు కానీ వేధిస్తున్నారు అంటే ఎప్పుడన్నా మీకు చెప్పుకున్నాడు మీ అన్న ఏమన్నా? మొన్న అందరు వచ్చేసరికి కొంచెం ఇట్లా అంటున్నారు, భూమి కూడా ఆయనతో అంటున్నారు అని అంటే భూమి కూడా అమ్మి కడదాము, టైం ఇస్తలేరు, ఎవరైనా తెలిసిన వాళ్ళను, రియల్ ఎస్టేట్ వాళ్ళను, ఎవరినో కొనే వాళ్ళను చూడు తమ్మి అని నాకు కూడా చెప్పడం జరిగింది. అన్న తప్పకుండా చూద్దాం, వాళ్ళకి కడదాం, వచ్చిన రోజుల్లో కూడా నేను కూడా చెప్తా, ఒక నెల రోజులు ఆగమని వాళ్ళు టైం పెడదాం, నువ్వేం బాధపడకన్నా. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఇక్కడ జరుగుతలేదు కాబట్టి ఆల్రెడీ కొంతమంది చెప్పినా వాళ్ళు రాలేదు. దాని గురించి టైం అడగడం జరిగింది. కొందరు ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా, ఫైనాన్స్ వాళ్ళకు కూడా చెప్పినాం, అన్న నువ్వేం బాధపడకు, అమ్మి ఇద్దాం భూమి, మేము ఉన్నంత అని ధైర్యం చెప్పినాం. అయినా సరే తీవ్ర మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి ఆ ఫైనాన్స్ ట్రాక్టర్ సంబంధించింది బాగా ఇబ్బంది పెట్టేసరికి అదే రోజు ఈ ఆలోచన తీసుకోవడం జరిగింది. అంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా అంటే మీరు ఉన్నారా ఇక్కడ, మీరు చూసిరా వాళ్ళు వచ్చినప్పుడు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిరా వాళ్ళతో? చూసిన గత ఒక 4 నెలల క్రితం ఇల్లు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇట్లా మా కట్టాలకి ఇస్తే 2-3 నెలలు అవుతుంది, ఇంకా ఇన్ని రోజులు లేట్ అయిపోయింది, టైం కట్టాలేది అని అన్నాడు. అంటే కొంచెం టైం కావాలి, డబ్బులు దొరుకుతలేవు, కొంచెం పరిస్థితి మంచిగా లేదు, పంట రాలేదు, కొంచెం టైం ఇయ్యరు, నేను కడతానంటే వాళ్ళు తాళం వేస్తాం, మీరు అప్పు తీసుకుని అక్కడ కట్టాలి, మీకు తెలియదా, అసలు నేను ఎందుకు తీసుకున్నావు, అది అని బెదిరించారు. అప్పుడు మా డాడీ వేరే కాడ అడకొచ్చి ఎవరినో కాళ్ళు మొక్కి ఒకసారి కట్టడం జరిగింది. తర్వాత కూడా ఒకసారి కట్టిండు, అటు ఇటు అప్పసప్ప చేసి మళ్ళీ ఇతరుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారికి ఆ పాము కుట్టి ఆవు ఓడిచే వరకు అప్పుడు 3-4 నెలలు హాస్పిటల్ ఉండేసరికి ఆ కిస్తుకి ఇబ్బంది అయింది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పారు ఇంకా కొన్ని కిస్తులు ఉన్నాయి కట్టేటి. తర్వాత ఈ ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు ఒకటి ఇటు అప్పులు, ఇటు పంట పండగ, ఇటు ఆరోగ్యం సహకరించగా బాగా ఈ లోపలనే కుమిలిపోయి మందు తాగిండు. అంటే చెప్పండి అన్న, మీతో ఏం చెప్పిండు ఆఖరిగా మీ అన్న? ఫోన్ చేసి ఏం చెప్పిండు? మంద అయిన తర్వాత బాయ్ దగ్గర పోయిన తర్వాత ఏం చెప్పిండు మీకు ఫోన్ చేసి? అయితే శుక్రవారం నాడు నేను బాయ్ దగ్గరనే ఉన్నా, అడిగి మా ఫ్రెండ్ని ఇద్దరం పోయినాం. పోతే ఫైనాన్స్ వాళ్ళు ఆ పొలం మొత్తం తిరుగుతారు, ఒక 3 ఉన్నారు. అప్పటికే బ్యాగ్ వేసుకున్నారు, బండి నుంచి దిగి పొలం అంతా తిరిగారు. ఆ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ దగ్గరికి రావడం జరిగింది. మేము చూసినాం, మా ఫ్రెండ్ని ఇద్దరం కలిసి పోయి మా అన్నకు ఇట్లా అయింది, పరిస్థితి మంచిగా లేదు, ఆపరేషన్లు అయినాయి, కట్టలేని పరిస్థితి ఉన్నాడు, కొద్దిగా ఆగండి అని సార్లు కూడా చెప్పినాం. చెప్తే వాళ్ళు మా ఫోన్ చేస్తే లావడతలేడు అది అంటే, ఆయన ఇప్పుడు పరిస్థితి మంచిగా లేదు అని చెప్పినాము. రప్పించినాం. రప్పిస్తే కూడా మాట్లాడిండు వాళ్ళతో. మాట్లాడినాక అదే నైట్ ఈ నిర్ణయం తీసుకున్నాడు, నాకు అప్పు బాగా అయిపోయింది తమ్మి, నాతో అయితే లేదు, నిమ్మంది ఆయన అని చెప్పాడు. ఇక మేము వెంటనే పోయి తీసుకొచ్చినాం సార్. అదే జరిగింది. చూడండి, వేలకు వేలు, లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాలు దాటిపోయే వాళ్ళను ఏ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేయట్లేదు, ఏ బ్యాంకులు ఏం చేయట్లేదు. కానీ ఒక రైతు, పంట పండించుకునే రైతు, 10 మందికి అన్నం పెట్టే రైతు, బోరు పడక అటు భూమి పంట సరిగా చేతికి అందక కూడా మేము తర్వాత కడతామన్నా కూడా ఫైనాన్స్ వేధింపులు ఎంత దారుణం అంటే, ఈ వేధింపుల వల్ల ఎంతో మంది అయితే అమాయకులు బలైపోతున్నారు, ఎంతో మంది మంచి రైతులు, పంట పండించే వాళ్ళు కూడా బలైపోతున్నారు. ఇంకా వాళ్ళ భార్యతోనైతే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అనేది కూడా. అసలు అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇదే ఇల్లుపై వాళ్ళు ఫైనాన్స్ తీసుకోవడం జరిగింది. ఇల్లుపై ప్లస్ అటు ట్రాక్టర్ పై కూడా ఫైనాన్స్ తీసుకొని ఉన్న అప్పులు అటో ఇటో సదిరి కడదామనే ప్రయత్నంలో కూడా అటు పంట అప్పుడు సమయానికి వర్షాలు పడగా, తర్వాత అటు ముంతా తుఫాన్లో కూడా చాలా వరకు పంట నష్టం కూడా జరిగింది. అంటే చేతికొచ్చే పంట అటు 8 ఎకరాలు, ఇటు 9 ఎకరాల్లో కూడా ఎంతో కొంత మాకు పంట వస్తే కూడా మేము అజ్జేద్దాం అనుకున్న తరుణంలోనే ఇంత ఘాతుకం అయితే జరిగిపోయింది. అసలు ఏం జరిగింది? అసలు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఏమన్నారు అసలు మీ ఇంటికి? మా ఇంటికి వచ్చి సార్, మా భర్త నాగమల్లు మా ఇంటికి వచ్చి 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి పోనీ టైం దాటిపోయింది, మీరు పైసలు కట్టారా, ట్రాక్టర్ తీసుకుపోతాము, ఇల్లుకు తాళం ఎత్తామని ఇల్లు లోన్ వాళ్ళు వచ్చుడు,
ఇల్లుకు తాళం పెట్టినాక మీరు మాకే ఇల్లు అవుతుంది అని వాళ్ళు అన్నుడు లొల్లి పెట్టుడు చేసుడు అప్పుల బాధ బాగా అయింది సార్. ఇక ఆ బాధ భరించలేకనే ఇట్లా చేసుకున్నాడు, మందులు తాగుడు అది చేసుకుని ఇట్లా అయిపోయిండు. అట్లా అంటే ఏమనేది అంటే ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఏమనేది ఇచ్చేదా లేకుంటే ఏమనేది వాళ్ళు అసలు? అది ఎప్పుడు కడతావు, నీ మాట గ్యారెంటీ లేదు, ఇప్పుడు కడతా అంటాను అప్పుడు కడతా అంటాను, పంట రాలేదు సార్ అన్నా కానీ మా లోన్ మాకు కట్టాలి లేకపోతే లేదు ట్రాక్టర్ గుంజుకపోతాం అని వాళ్ళు అట్లా బెదిరించారు సార్. ఇల్లుకు తాళం ఎత్తామని ఇల్లు లోన్ వాళ్ళు వచ్చాడు, అందరూ ఇక బెదిరించుడు. ఇక కౌలు కట్టుకున్న కాడ కూడా ఏం రాలేదు, వాళ్ళకు కూడా ఏం కట్టలేని పరిస్థితి అయిపోయింది. వాళ్ళకు కూడా ఇప్పుడు చేసుకున్న కాడ కూడా వాళ్ళకు ఏం ఇచ్చటానికి కౌలు ఇచ్చటానికి కూడా పైసలు రాలేదు. అట్లా అన్నిటికీ నష్టం అయిపోయినా. అంటే ఏ పంట వేసారు అంటే మామూలుగా మీరు అంటే అటు 8 ఎకరాలలో ఇక్కడ ఉన్న మీకు ఉన్న ఎకరంలో ఏ పంట వేసారు? వరి పంట వేసారు. వరి పంట వేసిన అక్కడ రాలేదు ఇక్కడ రాలేదు, మొత్తం అక్కడ నష్టపోయినాము ఇక్కడ నష్టపోయినాం. వాళ్ళు అడుగుడు వీళ్ళు అడుగుడు అందరు అడుగుడే. అడిగేసరికి ఇక బాధకు తట్టుకోలేక ఇక మందు తాగిండు. 5 నిమిషాలకోసారి 10 నిమిషాలకోసారి ట్రాక్టర్ లోన్ వాళ్ళు చెప్పినా గానీ వాళ్ళు కూడా వినలేదు. 30,000 కొట్టినా గానీ వాళ్ళు తెల్లారి మళ్ళీ వచ్చిర్రు. ఫైనాన్స్ అంటే కట్టే పైసలు కట్టినా కూడా మళ్ళీ అంటే ఇంకా 70,000కు 30,000 ఇచ్చిండు. కట్టిండు ఆయన మళ్ళీ తెల్లారి వచ్చిర్రు. తెల్లారి వచ్చి ట్రాక్టర్ గుంజుకోపోతాం అవి మాకు కట్టాలి, ఇన్ని రోజుల టైం ఇచ్చినాం అనుకుంటా, నేను కడతా సారు ఒక టైం ఇవన్నా గానీ వాళ్ళు ఇచ్చలేదు. ఈ మాట నమ్మకం లేదు ఏది లేదు అని వాళ్ళు బెదిరించుడు. ఇల్లు లోన్ వాళ్ళు బెదిరించుడు. ఇల్లు లోన్ 2 సార్లు కడితే అయిపోతుంది. ఇక ట్రాక్టర్ లోన్ అంటే ఒక్కసారి కట్టిండు. ఈ కిస్తీ కడదాం అనుకున్నారు ఒక 30,000 వేరే ఇల్లు లోన్ మీద ఇంక ఇల్లు లోన్ ఎన్ని కిస్తీలు కట్టేది ఉంది? 2 కిస్తీలే. 2 కిస్తీలే కాగలేదు? 2 కిస్తీలే. ఈ కిస్తీని ఇంకో కిస్తీ కడితే అయిపోతుంది. పోయి చెప్పినాం కూడా మేము సార్ పెద్ద సార్ కూడా చెప్పినాం, ఇట్లా ఫోన్లో పెట్టిరు మీ ఇల్లుకు తాళం పడుతుంది వచ్చే వరకు మీరు కట్టకపోతా అని చెప్తే కూడా ఇల్లును సార్ని కూడా అడిగచ్చినాం, మీరు కట్టకపోతే ఇల్లుకు తాళం ఎత్తామని కూడా వాళ్ళు చెప్పారు. జర ఆపరేషన్లు అయినాయి, పాంగుట్టింది, పంట రాలేదన్న కానీ వాళ్ళు ఇల్లు లేదు, మీ తాళం ఎత్తామని ఆ బాధకు భరించలేకనే అందరు టార్చర్ ఎక్కువైపోయింది. అందుకే మందాయిండు అట్లా అయిపోయింది. చూడొచ్చు ఎంత దారుణం అంటే ఇది. ఒక అన్నం పెట్టే రైతులకు వేధింపులు, ఒకటి ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇది సిద్దిపేట జిల్లాలోని ఒక విషాద ఘటనగా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే ఇది గుండారెడ్డిపల్లె కోయడా మండలానికి సమీపంలోనైతే ఉంటుంది. అది ఏదేమైనా కూడా ఈ ఫైనాన్స్ వేధింపులు తాళలేక చాలా మంది రైతులు అయితే ఆత్మహత్య చేసుకోవడం మాత్రం దారుణం. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. ఒకసారి కట్టిండు అటు ఇటు అప్పసప్ప చేసి మళ్ళీ ఇతరుల దగ్గర తీసుకొచ్చి మళ్ళీ ఇంకోసారికి ఆ పాము కొట్టి ఆవు ఓడిచే వరకు అప్పుడు 3-4 నెలలు హాస్పిటల్ ఉండేసరికి ఆ కిస్తీకి ఇబ్బంది అయింది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పారు. తర్వాత ఈ ట్రాక్టర్ ఫైనాన్స్ వాళ్ళు ఓటని కోటి ఇటు అప్పులు, ఇటు పంట పండగ, ఇటు ఆరోగ్యం సహకరించగా బాగా ఈ లోపలనే కుమిలిపోయి మందు తాగిండు. లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశాలు దాటిపోయే వాళ్ళను ఏ ఫైనాన్స్ వాళ్ళు ఏం చేయట్లేదు, ఏ బ్యాంకులు ఏం చేయట్లేదు. కానీ ఒక రైతు, పంట పండించుకునే రైతు, 10 మందికి అన్నం పెట్టే రైతు ట్రాక్టర్ తీసుకుపోతాము ఇల్లుకు తాళం ఎత్తామని ఇల్లు లోన్ వాళ్ళు వచ్చుడు, ఇల్లుకు తాళం పెట్టినాక మీరు మాకే ఇల్లు అవుతుంది అని వాళ్ళు అన్నుడు లొల్లి పెట్టుడు చేసుడు అప్పుల బాధ బాగా అయింది సార్. ఇక ఆ బాధ భరించలేకనే ఇట్లా చేసుకున్నాడు, మందులు తాగుడు.